నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మరి ఈ 30 తారీఖు నుంచి మనకి శ్యామల నవరాత్రులు అన్నవి స్టార్ట్ కాబోతున్నాయి. మరి అసలు శ్యామల నవరాత్రులు అంటే ఏంటి? ఆ సమయంలో మనం ఏ రకమైనటువంటి పూజలు చేయాలి? మన జీవితానికి అవి ఎలా ఉపయోగపడతాయి? మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రీ త్రినేత్రీ హారాః కేయూరవల్లీ అఖిల సుఖగరీ అంబికాయా శివాయా వేదే వేదాంతరూపీ వికటఘనతటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్యశ్రీ ఐం నమస్తే. శ్యామల నవరాత్రులు అంటే ఏమి చేస్తే మన జీవితాలు బాగుంటాయి అనుకుంటే, ఏమీ చెయ్యకుండా మౌనంగా ఉంటే మన జీవితాలు బాగుంటాయి అన్నమాట. మౌనంగా ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి. ఏది ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా చెయ్యాలి అనేటువంటిది ముందుగానే రాసి ఉంటుంది. మన ఇష్టానుసారం అందరం అన్నీ చేసేయకూడదు కదా. డాక్టర్లు అందరూ మనుషులేగా, మనుషులందరూ డాక్టర్లా, డ్రైవర్లందరూ మనుషులేగా, మనుషులందరూ డ్రైవర్లా కాదు కదా. రాజకీయ నాయకులందరూ మనుషులే కదా, మనుషులందరూ రాజకీయ నాయకులా. అలా కొన్ని తెలుసుకోవాలి. ఎవరు ఏది చెయ్యాలి, ఎవరు ఏది ఆచరించాలి, ఎవరికి ఏది విధానం, ఎవరికి ఏది ఉత్తమం అని. మీ నాయనమ్మ గారిని మీరు చూసారా? చూసాను. మీ నాయనమ్మ గారిని మీరు చూసినప్పుడు మీ చిన్నతనంలో శ్యామల నవరాత్రుడు అనే మాట ఎప్పుడైనా మీరు విన్నారా? మీరే కదా, ఎవ్వరూ వినరు. ఈ 10-15 సంవత్సరాలుగా ఈ సోషల్ మీడియా బాగా వృద్ధి చెందిన తర్వాతే శ్యామల నవరాత్రులని, ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని చెప్పి మనకు బయటకు వస్తుంది. కానీ మనమందరము కలిసి చేసుకునేటువంటిది దసరా దేవీ నవరాత్రులు, అది మాత్రమే. మిగిలిన ఏవి కూడా బాహ్యకృతంగా చేసేటువంటివి కావు, అంతఃకృతంగా మానసికంగా చేసుకునేటువంటి విధానములు. శక్తిని పెంపొందించేటువంటి మార్గం అదంతా కూడా. ఎలా? ఇంట్లో కరెంట్ ఉంది, కరెంట్ పోతే మీరేం చేస్తారు? జనరేటర్ వెళ్ళి 2-3 గంటలు కరెంట్ రాదు. 2-3 గంటలు జనరేటర్ అయిపోయి చివరికి అందరూ శక్తి అయిపోతుంది కరెంట్ అందరూ. మళ్ళీ ఆ జనరేటర్లో కరెంట్ రావాలి, దానికి మళ్ళీ పవర్ సప్లై రావాలి. అలాగే మన ఇంటికి పవర్ సప్లై రావాలంటే పవర్ స్టేషన్ ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి ఇంకో చోటుకి పవర్ రావాలి. ఈ పవర్ మొత్తం ఎండ్ ఆఫ్ డే నీళ్ళలోంచి తీస్తూ ఉంటారు పవర్. అంటే ఆ జనరేట్ అవుతూనే ఉండాలి ఎప్పటికప్పటికి. జనరేట్ లేకపోతే అది ఉన్నది సరిపోదు. ఆ జనరేట్ కావాలంటే అన్ని నీళ్ళలో ఎంత కరెంట్ వస్తుంది అంత కరెంటే వస్తుంది. ఆ నీళ్ళు అనేటువంటిది మళ్ళీ జనరేట్ అవుతూనే ఉండాలి. వృద్ధి అంటే ప్రతిదానికి వృద్ధి చెందడానికి జనరేట్ అనేటువంటి ఒక అవసరం. ఆ జనరేట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా చేయాలి? దేవీ నవరాత్రులు దసరాలో వచ్చినప్పుడు మనమందరం కలిసి చేసుకుంటాం. కానీ వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు అనేటువంటిది అందరూ చేసేది కదా. మేము గోప్యంగా స్థాపన చేసుకొని ఆ విధానాన్ని అనుసరించి మేము మాత్రమే చేసుకునేటువంటిది. మీ ఎవరిని కూడా అక్కడ కూర్చోబెట్టి మీ అందరి చేత పుష్పాలు చేయించి, పూజలు చేయించి, అక్షతలు చేయించి చేసేటువంటిది కాదు. పొరపాటున కూడా అది కాదు. అది ఎందువలన కాదు అంటే, ఈ నవరాత్రుల విధానంలో ఆ శక్తి అనేటువంటిది అమ్మవారికి ఉత్పన్నం చేయాలి అని అంటే పూర్ణ దీక్షాపరులై ఉండాలి. అంటే పూర్ణ దీక్ష అనేటువంటిది ఒక విధానం, లేదంటే సన్యాసాశ్రమ విధానం, గృహస్థాశ్రమంలో ఒక ప్రత్యేకమైన విధానం. ఇలా కొంతమంది వాళ్ళకి మాత్రమే అర్హత కలదు. ఆ 9 రోజులు వారి ఇంట్లో కూర్చొని కాలత్రయాలుగా, చతుష్కాలాలుగా, లేదంటే షట్కాలాలుగా ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళ బీజాక్షరాలతో అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు ఆ శక్తి ఏమవుతుంది? విస్తరిస్తుంది. శక్తి విస్తరిస్తేనే కదా జీవితం అందరికీ ఉంటుంది. విస్తరించకపోతే అక్కడే ఉండిపోతుంది శక్తి. మనం కొన్ని లైట్లు వేసినప్పుడు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అలా శక్తిని విస్తరింప చేయాలి అని అంటే అందరూ వచ్చి కూర్చొని చేసే విధానం కాదమ్మా, మేమే కొంతమంది కూర్చొని చేసే విధానం. మరి బాగుందండి, మీరు చేస్తున్నప్పుడు వీడియోస్ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు వీడియోస్ ఇవ్వకూడదు కదా, ఈ పూజ చేస్తే బాగుంటుంది. పూర్వకాలంలో మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటాయి, మొత్తం 10 రోజులు 2000 వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు డబ్బులు అయిందే పాల ప్యాకెట్ కూడా రావట్లే, 100 రూపాయలు అయింది. ఒకరోజు నవరాత్రులలో పూర్తి చేయాలంటే సామాన్యంగా 7-8 వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజుకి. విధానాన్ని అనుసరించి సామాన్యంగా చేస్తే, ఏ ఆర్భాటం లేకుండా చేసుకుని వస్తే, దానికి కాస్త మూలికలతో చేస్తూ, దాన్ని మించి ప్రక్రియతో చేయాలంటే ఒక రోజుకి కనీసంగా పూలే కావచ్చు, మూలద్రవ్యాలే కావచ్చు, అవన్నీ కావచ్చు ఖర్చు మనం భరించాలి. శక్తి ఉత్పన్నం చేయాలంటే ఇవన్నీ నేను తెచ్చుకోవాలి, నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక వీడియో చేసినప్పుడు 10 మంది తలా ₹1 సహకరిస్తే ఆ ద్రవ్యంతో నేను ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఆ ద్రవ్యంతో నేను ఈ కార్యక్రమం చేస్తాను. ఈ కార్యక్రమం నేను చేసినప్పుడు మంత్రం అనేటువంటిది నా దగ్గర ఉండి నేను చేసుకుంటూ వెళ్తుంటే కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ద్రవ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ ఒక్క ఫలితం వారందరికీ అలా లభ్యమవుతుంది. అలా అందుకనే
గుళ్ళల్లో చేసినప్పటికీ కూడా దానికి ఇంత కట్టం నేను ఎందుకంటారండి కొన్ని ఆ చేసే పూజలో మన ద్రవ్యం వినియోగింపబడాలి ఏ రకంగా అయినా సరే. అలా చేసినప్పుడు ఆ ఫలితాన్ని మనం పొందగోరుతాం. ఎలా పొందగోరుతాము? అందులో నేను కూర్చోవట్లేదు కదండి. కూర్చున్నాము, మనం కూర్చోలేదుగా, పాల్గొనలేదుగా. ఎలా పొందగోరుతున్నామండి? గుళ్ళోకి వెళ్ళి ఒక అర్చన చేసుకుంటాం, ఆరాధన చేసుకుంటాం. అక్కడ మీకు చక్కగా ఒక ప్రసాదం పెడుతున్నారుగా. ప్రసాదం మీరు తయారు చేశారా? స్టవ్ మీద మీరు వండారా? అన్నం మీరు తీసుకొచ్చారా? బియ్యం మీరు తీసుకొచ్చారా? అవన్నీ మీరేం చేయలేదుగా. ఏమీ లేదు. కానీ పూజ అంత చక్కటి ప్రసాదం వచ్చిందిగా. అదే ఫలితం. ప్రసాదమే ఫలితం రూపంలో వస్తుంది మన దగ్గరికి. ఆ జరిగేటువంటి క్రతువుకు మన నుంచి ఏదో ఒక ధన వస్తువు రూపంలో ద్రవ్యం అనేటువంటిది వెళ్ళినట్లయితే ఆ ద్రవ్యాన్ని అక్కడ మనం వాడతాం. వాడినప్పుడు అమ్మవారికి సుగంధపరిమిన ద్రవ్యాలు ఎన్నో వాడుతూ ఉంటాం. ఆ ద్రవ్యం ఎవరి నుంచి వచ్చింది? ఫలానా వ్యక్తి నుంచి వచ్చింది. ఆ ఒక్క ఫలితం సుకృతం దుష్కృతం చేయవ, మంచైనా చెడైనా అందరికీ వస్తుంది అది. అందుకనే కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక. ఈ నలుగురికి అంటే ఎవరు? కర్త. నేను ఈ పూజ చేద్దామనుకున్నా, వీడియోలు తీసుకొచ్చి పెట్టా. కారకులు ఇప్పుడు ఈ వీడియో చూసి ఎక్కడైనా ఈ జరుగుతున్నప్పుడు వాళ్ళ యథాశక్తిగా రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు 100 ఎంతో పంపిస్తారు. వీళ్ళందరూ కారకులు. అవునా? కొంతమంది ఆత్మీయులు దగ్గర ఉంటారు. వారందరూ కూడా గురుగారు ఇగో నేను పూలు పంపిస్తా రోజు, అంత ఖర్చు ఉంది కాబట్టి, అంత ఖర్చు అనేటువంటి విషయం 10 మంది సర్దుకుంటేనే కదా. డబ్బు ఇస్తే సరిపోదు, ద్రవ్యాలు కూడా కావాలి కదా. కాబట్టి ఈ పూలు నేను పంపిస్తాను గురుగారు, ఏం పర్లేదు మీరు మొదలుపెట్టి. ప్రేరకులు వాళ్ళు. కర్త. కారకులు వాళ్ళ దగ్గర రూపాయో పావులన్న రూపాయి ఇచ్చేవారు కారకులు. ప్రేరకులు మీరు ముందుండండి, వెనక నుంచి కావాల్సింది మేము చూసుకుంటాం. ఆమోదకులు అంటే ఓకే దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది కదా, మనందరం కలిసి చేద్దాం అని ఆమోదం. ఈ నలుగురికి కూడా మంచైన చెడైన సమభాగంలో వస్తుంది మా ఫలితం. నాకు ఎక్కువ నీకు తక్కువ అని ఉండదు. అక్కడ రూపాయి ఇచ్చినా, పావలా ఇచ్చినా, అర్ధ ఇచ్చినా అక్కడ ఆ రోజు జరిగేటువంటి కర్తవ్యం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫలం, ప్రతిఫలం అందరికి సమభాగంలో ఏదో ఒక ప్రసాద రూపంలో భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఇవి ఎప్పుడూ కూడా గోప్యంగానే చేయాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇటువంటి ఆరాధనలు గోప్యంగానే అంతర్ముఖంగానే చేయాలి. మీకు నడిచే దేవుడు అని చెప్పి కంచి పరమాచార్య స్వామివారు అంటారు. ఆది శంకరాచార్య స్వామివారు స్థాపించిన వాటిలో కొన్ని పీఠాలు, చిత్రమనాయ పీఠాలు ఉన్నాయి. వారెవ్వరూ కూడా వారాహి నవరాత్రులు మీరు చెయ్యండి, శ్యామలా నవరాత్రులు చేయండి అని చెప్పట్లేదుగా. అంతకన్నా గొప్ప పురుషులు మనం చెయ్యండి అని చెప్పడానికి, ఈ నివేదన పెట్టండి అని చెప్పడానికి మనం ఎవరని చెప్పడానికి? నేను చేసే ప్రక్రియ ఇది, నీకు కుదిరితే నువ్వు చేయగలిగిన సహకారం చేయి. ఏ రకంగా చేయగలుగుతావో ఆ రకంగా సహకారం చేయి. అక్కడి నుంచి రాగలిగినటువంటి ఫలితం పరమేశ్వరాధీనం. అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, తర్వాత రావచ్చు. కర్మానుయాయం అంటే ఏంటి? నేను కాబట్టి ఇచ్చా, ఉపయోగం లేదు. ఆ భాగ్యం నాకు కలిగింది. అమ్మవారికి ఆరాధనలో స్వయంగా మేము చూసేటువంటి స్థితి మాది కాదు. పూర్ణ దీక్షాపర స్థితిలో వారు చేసుకుంటారు కాబట్టి అమ్మవారికి వాడేటువంటి ఏవైతే ద్రవ్యములు ఉంటాయో ఆ ద్రవ్యములను ఇక్కడ సమకూర్చేటువంటి భాగ్యం నాకు కలిగింది అని నువ్వు ఒక్క పుష్పమే ఇవ్వు, ఒక ఫలమే ఇవ్వు, ఒక్క గ్లాసు నీళ్ళే ఇవ్వు, ఒక పత్రమే ఇవ్వు. ఇచ్చేది భక్తిగా అయితే నీకు భగవంతుడు ఇస్తాడు. అలా కాకుండా నువ్వు ఇచ్చావనుకో నీకు పైసా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇది అందరూ చేసేది కదమ్మా. కొందరు మాత్రమే చేసేది, వారు మాత్రమే దగ్గరుండి చూసుకుంటూ చేసుకుంటారు. మీరు కాశీలో వారాహి అమ్మవారు ఉన్నారు, తెల్లవారుతడిగా అమ్మవారిని మూసేస్తారు, దర్శనం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఉదయం పూట కూడా దర్శనం పెడితే వాళ్ళకి 3 డబ్బులు వస్తాయిగా, ఎందుకు ఇవ్వట్లా? తప్పది, చేయకూడదు. ఏది ఎప్పుడు ఎలా అవసరమో అది అప్పుడు అలా చేస్తేనే దాని ప్రయోజనం మనం పొందుతాం. మన ఇష్టానుసారం ఏది పడితే అది చేసేసి ఏది పడితే అది పొందేద్దాం అనుకుంటే అది పొందకపోగా అద్వితీయమైనటువంటి దోషాన్ని ఆపాదిస్తుంది. మన పూర్వకాలంలో ఎప్పుడూ కూడా వారాహి నవరాత్రులు కూర్చోబెట్టి చేయించడాలు మనకు తెలియదు.